రాక్షసుడే నయం. కోసల దేశాన్ని విజయసింహుడనే రాజు పరిపాలించేవాడు. అతని కుమారుడు చంద్రశేఖరుడు. చంద్రశేఖరుని చిన్నతనంలోనే సత్యానంద స్వామి అనే గురువు వద్ద విద్యాభ్యాసం కొరకు చేర్పించాడు మహారాజు. అదే గురుకులంలో వీరవరుడనే సామాన్య రైతు కుమారుడు కూడా విద్యను అభ్యసించేవాడు. చంద్రశేఖరునికి వీరవరునికి మంచి స్నేహం కుదిరింది. అది వారితో పాటే పెరిగి పెద్దదై గాఢమైన స్నేహంగా మారింది. విద్యాభ్యాసం ముగిసి ఎవరి స్వస్థలాలకు వారు వెళ్లే రోజు మిత్రులిద్దరూ ఒకరినొకరు ఎంతో దిగులుతో వీడ్కోలు చెప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకరినొకరు అండగా నిలవాలని ప్రమాణం చేసుకున్నారు. కొన్నాళ్లకి చంద్రశేఖరుడు రాజయ్యాడు. వీరవరుడు తన స్నేహితుడు రాజైనందుకు ఎంతో సంతోషించాడు. వీరవర్ని ఆర్థిక పరిస్థితి ఏమంత బాగలేదు. భార్య నాగమణి పోరుపడలేక ఒకనాడు వీరవరుడు రాజసభకు వెళ్ళాడు. ఆ సమయానికి చంద్రశేఖరుడు సభ చాలించి వెళ్ళబోతున్నాడు. వీరవరుడు పరుగు పరుగున వెళ్ళి మిత్రుని కౌగిలించుకుని చంద్ర అంటూ ఏదో అనబోయాడు. అయితే సామాన్యుడైన వీరవరుడు మహారాజైన తన్ను ఆ విధంగా సభికుల ముందు సంబోధించడం చంద్రశేఖర్నికి కోపం తెప్పించింది. మహారాజు ముఖభావం గ్రహించిన సేవకులు వీరవర్ని సభ నుండి వెళ్ళగొట్టారు. ఖిన్నుడైన వీరవరుడు కళ్ళనీళ్లతో ఇంటిదారి పట్టాడు. ప్రాణమిత్రుడైన చంద్రశేఖరుడి ప్రవర్తన అతన్నెంతగానో కలిచివేసింది. బహుశా రాజ్య వ్యవహారాల్లో చికాకుగా ఉండి అలా ప్రవర్తించి ఉంటాడని మనసుకు సర్ది చెప్పుకొని మరుసటి దినం మళ్లీ రాజదర్శనానికి వెళ్ళాడు. ఈసారి రాజభటులు అతన్ని లోపలకే రానివ్వలేదు. వీరవరుడు అంతా తన దురదృష్టం అని వాపోయాడు. మిత్రుని సాయంతో బోలెడు సంపదలు లభించగలవని కన్న కళ్ళన్నీ కళ్ళలయ్యాయని ఆలోచిస్తూ తానెటు వెడుతున్నది గమనించకుండా ఒక అడవిలోకి ప్రవేశించాడు. అప్పటికి చీకట్లు పడుతున్నాయి. కొంత దూరం నడిచేసరికి అతనికి ఒక గుహ ఎదురయింది. అప్పుడు వీరవరుడు ఉలిక్కిపడి ఈ వేళలో తప్పుదావ పట్టినందుకు తనను తాను నిందించుకుంటుండగా ఒక స్త్రీ రోదన వినబడింది. ఆ రోదన ఆ గుహలో నుంచే వస్తున్నట్టు గ్రహించిన వీరవరుడు ధైర్యంగా గుహలోకి వెళ్ళాడు. సన్నని దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో ఒక యువతి ఏడుస్తూ ఉండడం గమనించిన వీరవరుడు ఆశ్చర్యపోయాడు. ఆమె ఒంటి నిండా చాలా నగలు ధరించి ఉంది. అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతోంది. కానీ ఆమె సంకెళ్లతో బంధించబడి ఉంది. వీరవరుడు ఆమెను, అమ్మా, నీవెవరు, ఇక్కడెందుకున్నావు అని అడిగాడు. ఆమె చిగురుటాకులా వణికిపోతూ, నా పేరు స్వర్ణముఖి. ఒక రాక్షసుడు నన్ను బంధించి తీసుకువచ్చాడు. వాడు వచ్చే వేళయింది. ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే పారిపో అన్నది. వీరవరుడికేమీ తోచలేదు. కొంతసేపు ఆలోచించి మళ్లీ వస్తానని ఆమెతో చెప్పి వడివడిగా ఇల్లు చేరుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఆమెను ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. కానీ తనకంత శక్తి లేదాయే. అదే చంద్రశేఖరుడైతే తన సైన్యంతో వచ్చి ఆ రాక్షసుని హతమార్చగలడు. ఇలా ఆలోచించి వీరవరుడు సూర్యోదయాన్నే లేచి రాజభవనానికి వెళ్ళాడు. తను చూసిన విచిత్రమంతా జాబుగా రాసి భటులకిచ్చి లోపలికి పంపాడు. ఈసారి వీరవరుడికి వెంటనే పిలుపు వచ్చింది. అతను బెదురుతూనే చంద్రశేఖర్ని మందిరంలోకి అడుగుపెట్టాడు. చంద్రశేఖరుడు వీరవర్ని ఆలింగనం చేసుకుని చిరునవ్వు నవ్వుతూ, మిత్రమా, నన్ను క్షమించు. ఆనాడు రాజ్య వ్యవహారాల్లో మునిగి ఉండి నిన్ను నిర్లక్ష్యం చేశాను అంటూ అతని చేయి పట్టుకుని తన ఏకాంత మందిరానికి తీసుకుపోయి అతిథి సత్కారం చేశాడు. వీరవర్ని అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. తనే అనవసరంగా చంద్రశేఖర్ని అనుమానించానని గ్రహించి మిత్రునితో తాను అడవిలో చూసిన వింత గురించి వివరించాడు. అంతా విని, మిత్రమా, నీవు చెప్పే విషయం చాలా చిత్రంగా ఉంది. రేపే మనిద్దరం వెళ్ళి ఆ సుందర్ని విడిపిద్దాము అని చంద్రశేఖరుడు ఆ రాత్రికి రాజభవనంలోనే వీరవర్ణకి బస కల్పించాడు. మరునాడు మిత్రులిద్దరూ కొంత సైన్యంతో రాక్షసుడి గుహను చేరుకున్నారు. సైన్యాన్ని గుహ బయట కొంత దూరంలో ఉంచి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఆ సమయానికి రాక్షసుడు సౌందర్యరాశి అయిన యువతి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ యువతిని చూడగానే చంద్రశేఖరుడు ఉలిక్కిపడ్డాడు. ఆమె చిత్రపటాన్ని ఇదివరలో చూసి ఉండడం వల్ల ఆమెను మగధదేశ యువరాణి స్వర్ణముఖిగా గుర్తుపట్టాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న చంద్రశేఖరుడు
రాక్షసుడిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించి చివరకు వీరవరునితో, మిత్రమా, ఈమెను నేను తప్పిస్తాను. అయితే నీవు నెమ్మదిగా రాక్షసుడి తలను నీ ఒడికి మార్చుకో. నిద్ర సమయంలో రాక్షసులు ఒళ్ళెరగరు. నేనేమను సురక్షిత ప్రదేశంలో చేర్చి వెనక్కు వచ్చి రాక్షసుడి నిద్రలేచేలోగా అంతం చేస్తాను అన్నాడు. మిత్రుడిపై నమ్మకంతో వీరవరుడు సరేనన్నాడు. చంద్రశేఖరుడు రాజకుమారిని తీసుకుని సైన్యంతో వెళ్ళిపోయాడు. తిరిగి రాలేదు. వీరవరుడు మిత్రుడి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు. రాక్షసుడు నిద్రలేస్తాడేమోననే భయంతో వణికిపోతున్నాడు. కాసేపటికి రాక్షసుడు నిద్ర లేవనే లేచాడు. ఒళ్ళు విరుచుకుని గుహ ప్రతిధ్వనించేలా గావుకేక పెట్టాడు. వీరవరుడు గజగజ వణికిపోయాడు. రాకుమారి ఏదని గద్దించి అడిగిన రాక్షసుడికి విషయమంతా పూసగుచ్చినట్టు వివరించాడు. రాక్షసుడికి ఈ కథ విన్నాక అతనిపై ఎంతో జాలి కలిగింది. వీరవర్ని భుజం తట్టి, పిచ్చివాడా, ఒక సుందరి కోసం మిత్రుని ఆపదపాలు చేసిన వాడిని నీవింకా స్నేహితుడని భావించడం నాకు నవ్వొస్తోంది. ఆ చంద్రశేఖరుణ్ణి ఈ క్షణంలో నేను నాశనం చేయగలను. కానీ పరపురుషుడు ఇష్టపడిన స్త్రీని నేను తాకను. కృతజ్ఞుడి వల్ల మోసపోయిన వారంటే నాకు జాలి. దరిద్రంతో బాధపడుతున్నావు కాబట్టి నీకు సాయపడాలనుకుంటున్నాను అంటూ తను కూర్చున్న రాతిని ఒక చేత్తో పక్కకి జరిపాడు. అక్కడ కొన్ని బంగారు నాణాల కుప్పలున్నాయి. రాక్షసుడు తన శక్తితో వీరవరుణ్ణి, ఆ ధనరాశుల్ని అతని ఇంట చేర్చి మాయమయ్యాడు. మహాశక్తిమంతుడైన రాక్షసుడు మనసు పడి తెచ్చుకున్న యువతిని వాడికి కాకుండా చేస్తే వాడు తనకు సంపదలిచ్చాడు. తన ద్వారా ఆ యువతిని దక్కించుకుని తనకు మిత్రుడైన వాణ్ణి ప్రాణాపాయం పాలు చేశాడు చంద్రశేఖరుడు. కృతజ్ఞుడైన మిత్రుడి కంటే కృతజ్ఞతను నిరసించే రాక్షసుడే నయం అనుకుంటూ వీరవరుడు ఆ ధనంతో కలకాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.